మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. మష్రూమ్స్ అంటే పుట్టగొడుగుల్లో ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి తరచూ తినే వాళ్ళకి గుండె వ్యాధులు కానీ, డయాబెటీస్ కానీ, క్యాన్సర్ కానీ, ఆల్జైమర్స్ అంటే మతిమరుపు, వీటి బారిన పడడం చాలా తక్కువగా ఉంటుందని చెప్పి మనకి నిపుణులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతేకాకుండా మన బాడీకి చాలా ఎలిమెంట్స్ అవసరం అవుతాయి. అలాంటి ఒక ఎలిమెంట్ సెలీనియం ఇందులో పుష్కలంగా ఉంటుంది. దానివల్ల థైరాయిడ్ మనకు బ్యాలెన్స్గా మెయింటైన్ అవుతుంది. గోర్లు, హెయిర్ హెల్త్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ కూడా చాలా బూస్ట్ చేస్తుంది పుట్టగొడుగులు అనేది, సెలీనియం అనే ఐటమ్. సో ఈరోజు చాలామంది ఇవాళ రేపు ఈ పుట్టగొడుగులు తినడానికి ఆలోచిస్తున్నారు. పుట్టగొడుగుల్ని కూర రూపంలో కానీ, పులుసు రూపంలో కానీ తీసుకోగలిగితే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోగలరు. అంతేకాకుండా చాలామంది తినడానికి ఇష్టపడరు. అది పకోడీ రూపంలో పుట్టగొడుగు దొరికితే మనకి ఎమ్మి కదా, సూపర్గా ఉంటుంది. అలాంటి షాప్ దగ్గరికి వచ్చాం ఈరోజు మనం. సో ఇక్కడ ఈ స్టోరీ ఏంటని చూసేద్దాం రండి. నా పేరు రామకృష్ణ అండి. మాది మష్రూమ్ పకోడీ బిజినెస్ సార్. మేము ఇక్కడ 30 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఈ మష్రూమ్ సంబంధించి ఒక ప్రత్యేకమైన మసాలా ఉంటుందండి మా దగ్గర. మేము సొంతంగా క్రియేట్ చేసుకున్న ఈ మసాలా, దీంతో మేము పకోడీ వేస్తున్నామండి. కస్టమర్లు మాకు చాలా ఇష్టపడి ఇక్కడ తింటారండి. ఒక 30 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఫస్ట్ మా మావయ్య గారు స్టార్ట్ చేశారండి, కుడిపూడి సత్యనారాయణ గారు. ఆయన తర్వాత నుంచి నా దగ్గరికి నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆయన నాకు ఇచ్చారండి గిఫ్ట్గా. ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మేము మా మిస్సెస్ నేను ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం. మాకు ఇక్కడ నుంచి ఈస్ట్ వెస్ట్ మ్యాక్సిమం అనపర్తి అటు నుంచి రెడ్స్ గట్రా ఎక్కువ వస్తారండి. అమలాపురం దగ్గర నుంచి, విజయవాడ, హైదరాబాద్ నుంచి కూడా ఎక్కువగా కస్టమర్లు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారండి. అది మా మావయ్య గారు అండి, చెప్పినాం కదండి. అదే మా మావయ్య గారు ఫస్ట్ దానాపేట పార్క్ దగ్గర ఉండేదండి, గాంధీ పార్క్ దగ్గర. అక్కడ ఉండగా ఆయన మష్రూమ్లో వేరే ఫ్లవర్ మష్రూమ్ అని ఉండేదండి, అది స్టార్ట్ చేశారండి. దాన్ని అక్కడి నుంచి మళ్ళీ బటన్ మష్రూమ్ కనెక్ట్ చేసి దాని నుంచి అలా చేశారు సార్. అక్కడ ఇది మాకు యాక్చువల్గా లాస్ట్ టైం మాకు హైదరాబాద్ నుంచి వచ్చేదండి. ఇప్పుడు ప్రజెంట్ పెద్దాపురం నుంచి వస్తుందండి. క్వాలిటీ కోసం సార్ ఎవ్రీడే వస్తుంది సార్. మాకు ఎలాగంటే ఇక్కడ మాకు సంబంధించి వేస్ట్ సరుకు అంటూ ఉండదండి. ఎలాగంటే మాకు సేల్ అవగా మిగిలింది ఏమన్నా వేస్ట్ చేయకుండా మేము ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు పకోడీ వేస్తూ ఉంటామండి. దానివల్ల ఓల్డ్ స్టాక్ అన్నది మా షాప్లో ఉండదు సార్. మామూలుగా కర్రీకి అమ్ముతామండి, అది కాకుండా పకోడీకి అండి, 2 రకాలుగా చేస్తాం. మాది కడియం మండలం అండి, పుట్లం గ్రామం. అయితే ఇక్కడ నేను చాలా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. మా నాన్నగారు కూడా వచ్చేవాడిని. ఇక్కడ పుట్టగొడుగులే కాదు, ఏ పొగడి వేసినా ఇక్కడ బాగుంటుందని చెప్పేసి ఇక్కడే తింటూ ఉంటాం. ఎంత దూరం వెళ్ళి ఇక్కడికి వచ్చి టేస్ట్ బాగుంటుందని ఇక్కడ తింటాం. మష్రూమ్ పకోడీ కూడా ఇక్కడ చాలా ఫేమస్గా వేస్తారు. నాకు దగ్గరగా ఒక 16 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు కూడా వచ్చి, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ వచ్చారు. అందరికీ కూడా ఇక్కడ బాగుంటుందని చెప్పేసి ఇక్కడ స్టే చేస్తాం. టేస్టీగా బాగుంటుంది, హెల్తీగా బాగుంటుంది, దాని గురించి అని చెప్పేసి ఇక్కడ తింటాం. అవి ఎంత టేస్టీగా ఎక్కడ చూడలేదు, ఇక్కడే బాగా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ రాజమండ్రి ఎప్పుడు ఏ పని మీద వచ్చినా కానీ నేను ఈ మష్రూమ్ షాప్ దగ్గరికి వచ్చి మష్రూమ్ బజ్జీ తినేవాడిని. పుట్టగొడుగులు పకోడీ చాలా ఫేమస్ అండి. ఇది నేను గత 3 సంవత్సరాలుగా వస్తున్నానండి. నాతో పాటు నాకు ఇక్కడ రావడానికి నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడండి. ఆ ఫ్రెండ్ ద్వారా నేను గత 3 సంవత్సరాల నుండి వస్తున్నాను. నాతో నా ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చినా, రాజమండ్రి వచ్చినా నేను ఈ మష్రూమ్స్ పకోడీ షాప్ దగ్గరికి వచ్చి తింటాను. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇంకా నేను టేస్ట్ అనేది మర్చిపోను, ఇక్కడికి వస్తాను. పుట్టగొడుగుల పకోడీ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఈవినింగ్ టైం అయినప్పుడు నేను మా డాడీతో ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా తింటాను. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చాలామంది పుట్టగొడుగుల పకోడీ టేస్టీగా ఉండదేమో అని తినరు, కానీ ఇక్కడ చాలా బాగుంటుంది. హార్ట్కి కూడా చాలా మంచిది, క్యాన్సర్ రాకుండా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు ఈవినింగ్ వచ్చి ఇక్కడ తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హైజీనిక్గా కూడా చేస్తారనమాట. ఫ్రెండ్స్తో కూడా నేను వచ్చి ఈవినింగ్ టైం స్నాక్స్ తింటాను. ఇక్కడైతే చాలా హెల్తీగా చేస్తారు. సార్, ఈ పుట్టగొడుగుల పకోడీ వ్యాపారం గత 30 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. ముందు వాళ్ళ తండ్రి గారు కుడిపూడి సత్యనారాయణ గారు, సత్యవతి గారు వాళ్ళు వ్యాపారం చేస్తూ వాళ్ళ కుమార్తె మీనాక్షి గారికి, వాళ్ళ అల్లుడు గారు రామకృష్ణ గారికి అప్పటి నుంచి వ్యాపారం ఇలాగే జరుగుతుంది కదా. అప్పుడు ఇలా 30 సంవత్సరాల కింద ఎలాగ టేస్ట్ ఉందో అదే టేస్ట్ ఇది ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తున్నారు. కస్టమర్స్ మాత్రం డైలీ కస్టమర్స్ ఎక్కువ అండి మాకు. అలాంటి ఆయన ఫస్ట్లో స్టార్ట్ చేయడం అంటే పెద్ద వయసు కదా సత్యనారాయణ గారు. ఆయన ఏంటంటే ప్రతి చోట అన్ని రకాల పకోడీలు వేస్తున్నారు కాబట్టి పుట్టగొడుగు పకోడీ కూడా ఇస్తే టేస్ట్గా బాగుంటుంది కదా అని ఐడియా ఆయనకు వచ్చిందండి. పెద్ద ఆయనకి, తండ్రి గారికి వచ్చిన తర్వాత అదే అలా కంటిన్యూ అయిపోయిందండి. వారు వెళ్తూ వాళ్ళు వేరేగా
వాళ్ళ వ్యాపారం హోల్సేల్ చేసుకుంటున్నారు. పుట్టగొడుగులు పకోడీ వ్యాపారం మాత్రం కూతురికి అల్లుడికి అప్పు చెప్పారు సార్. అంతలో వ్యాపారం టేస్ట్ ఎలాగ ఉంటుంది, అప్పుడు ఎలాగ టేస్ట్ ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. కస్టమర్స్ మాకు డైలీ కస్టమర్స్ ఎక్కువ అండి. కానీ చాలా దూరం నుంచి వస్తుంటారు సార్. మనకి అంటే హైవే రాస్తా కాబట్టి ఇటు వైజాగ్ వెళ్ళేవాళ్ళు, ఇటు పెద్దాపురం కాకినాడ అంతా వెళ్ళేవాళ్ళు, ఇటు హైవే ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు అయినా సరే ఇక్కడ హాస్పిటల్స్ ఎక్కువ కాబట్టి దూర ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి కూడా మనకి పట్టుకెళ్తుంటారండి. పావు కేజీ, అర కేజీలు హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు కూడా పుట్టగొడుగులు కూడా పట్టుకెళ్తుంటారు, పకోడీ కూడా పట్టుకెళ్తుంటారండి. దానివల్ల టేస్ట్ అలా మెయింటైన్ చేస్తారండి వీరు ఎప్పటి నుంచి కూడా. చూశారు కదా, నేను వీళ్ళ మాటలు విన్నాక అయితే నాకు అర్థమైంది ఏమిటంటే ఇది నిన్నో ఈవేళ పెట్టింది కాదు. 35 సంవత్సరాల నుంచి వీళ్ళు మష్రూమ్ పకోడీ రాజమండ్రి ప్రజలందరికీ అందిస్తున్నారు. మష్రూమ్ పకోడీ తినడం వల్ల లాభాలు నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా. ఒక అమ్మాయి అనుకోకుండా మష్రూమ్ వల్ల వచ్చి బెనిఫిట్స్ హార్ట్కి మంచిదని చెప్పి స్కూలింగ్కి వెళ్ళే అమ్మాయి కూడా చెప్పింది. సో ఇటువంటి హెల్దీ ఫుడ్ తిని మీరు హెల్దీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం మేము సుమన్ టీవీ నుంచి. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, రాజమండ్రి, సైనింగ్ ఆఫ్.